వాంకడే స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఒక ఘన విజయం సాధించారు. అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్తో అపోనెంట్ బ్యాట్స్మెన్ కట్టడి చేసిన టీం ఈ మ్యాచ్లో నిజంగా చాలా కంఫర్టబుల్గా గెలిచారని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో లైవ్ విన్ ప్రెడిక్టర్ చూసుకుంటే ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ వైపు వెళ్ళలేదు. మొత్తం మ్యాచ్ శాంతమంతా ముంబై వైపే ఉంది. ఏముంది ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉన్నప్పటికీ సరే ముంబై వాళ్ళతో డామినేషన్లా కనిపించింది. సో నిజంగా ముంబై టీం మరోసారి వాంకడే స్టేడియంలో తమ పవర్ చూపించారు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం ఈ స్టేడియంలో 12వ మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా 8 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లు ఆడితే. సో నిజంగా మరోసారి 20 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క పూర్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ యొక్క వీక్నెస్ మిగతా టీమ్స్కి అర్థమైపోయినట్టుకుంది. అంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న పవర్ హిట్టర్స్ బ్యాటింగ్ పిచ్ అయితేనే సరిగ్గా ఆడతారు, బౌలింగ్ పిచ్ అయితే తడబడతారని చెప్పి అందరికీ అర్థమైపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై టీం చాలా తెలివిగా ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్తో వచ్చారు. అండ్ పిచ్కి తగ్గట్టు వాళ్ళు టాస్కి వెళ్ళడం బాగా ప్లస్ అయింది. అండ్ ఆల్సో వాళ్ళ బౌలింగ్ ఎఫర్ట్ నిజంగా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మనం నార్మల్గా వాంకడేలో మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటే ఒక రెడ్ సాల్ వికెట్ని చూస్తూ ఉంటాం. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కాస్త స్టిక్కీ వికెట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ కొంతవరకు 2 పీస్డ్గా కూడా కనిపించింది. సో యాక్చువల్గా ఏం చేశారంటే మ్యాచ్ రోజు మార్నింగ్ పిచ్కి వాటరింగ్ చేశారంట. దీంతో పిచ్ యొక్క టాప్ లేయర్ మీద ఎంతో కొంత మాయిశ్చర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ లిటిల్ బిట్ గ్రాస్ కూడా చూసాం. ఇన్ఫాక్ట్ పిచ్కి ఒక ఎండ్ చూసుకుంటే కాస్త పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లా కనిపించింది. వేరేజ్ ఒక సైడ్ చూసుకుంటే డ్రైగా కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి షైన్ ఉంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని అయితే ఇవ్వలేదు. డెఫినెట్లీ ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్నే చేయించారు. అండ్ ఈ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ తగ్గట్టు తమ ప్లాన్స్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ తడబడ్డారు. మెయిన్లీ ఫర్ ది ఫస్ట్ టైం హెడ్ సేక్ జోడి నుంచి ఆ పూర్ స్ట్రైక్ రేట్ చూసాం. అసలు వీళ్ళిద్దరూ పవర్ ప్లాంట్ అయ్యే వరకు ఉంటే మనం ఖచ్చితంగా ఆ 70 to 80 రన్ స్కోర్ అయితే చూస్తూ ఉంటాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోకుండా చేసింది 46 పరుగులు మాత్రమే. మెయిన్ ఇనిషియల్గా చూసాం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి ఫస్ట్ ఓవర్లోనే లక్ వచ్చింది. ఫస్ట్ బాల్కి విల్ జాక్స్ అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ 8వ ఓవర్లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన ఒక హాఫ్ సెంచరీ ముంబై వాళ్ళు కన్వర్ట్ చేయలేకపోయారు. బట్ స్టిల్ వాళ్ళ ఓపెనర్స్ ఆ రిథంలో కనిపించలేదు. కేవలం అభిషేక్ శర్మ, దీపక్ చహర్ ఒక ఓవర్లో 3 4లు కొట్టాడు. బట్ ఇది తప్పితే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంకా పవర్ ప్లేలో ఏమీ లేదు. మెయిన్ ముంబై బౌలర్స్ చాలా మంచి గేమ్ ప్లాన్ యూస్ చేశారు. ఇద్దరు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి కూడా విడితోకుండా బౌలింగ్ చేశారు. అంటే స్టంప్ లైన్స్లో బౌలింగ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఆ లెంత్ వేరియేషన్ కూడా చేశారు. మళ్ళీ దీపక్ చహర్ లాంటి బౌలర్ జనరల్గా షార్ట్ బాల్స్ కొత్త బాల్తో వేయడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ డౌన్ ది గ్రౌండ్ వచ్చిన ప్రతిసారి కూడా షార్ట్ బాల్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అలాగే ఆ పేస్ వేరియేషన్ మరోసారి ముంబై టీంకి చాలా పెద్ద వెపన్లా మారింది. సో ముంబై బౌలర్స్ ఏం చేశారంటే డ్రైగా ఉన్న ఎండ్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు ఆ పేస్ వేరియేషన్ బాగా చేశారు. ఎస్పెషల్లీ బుమ్రా బౌలింగ్ చూసాం. ఆ స్టార్టింగ్ ఒక స్లోవర్ బాల్తో స్టార్ట్ చేశాడు. అలాగే బౌల్ చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్న పేస్ వేరియేషన్ అయితే బాగా యూజ్ చేశారు. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి స్ట్రోక్ మేకింగ్ అంత ఈజీగా అనిపించలేదు. మెయిలీ ట్రావిస్ హెడ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. 29 బాల్స్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ అభిషేక్ శర్మ చూసుకున్న 28 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. బట్ స్టిల్ తన రేంజ్ బ్యాటింగ్ అయితే కాదు. తను కూడా స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ట్రావిస్ హెడ్కి చూసుకుంటే 2వ లైఫ్ కూడా వచ్చింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ అది నో బాల్ అయింది. బట్ స్టిల్ అతనైతే తన గేమ్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. ఎక్కడ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో క్లియర్లీ ట్రావిస్ హెడ్ అయితే పిచ్ యొక్క పేస్కి అడ్జస్ట్ కాలేకపోయాడు. దీనివల్ల అతను ఆడిన ప్రతి షాట్ కూడా మిస్ టైం అయింది. ఈవెన్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్నా సరే సేమ్ స్టోరీ. మరోసారి ఇషాన్ కిషన్ చాలా డిసప్పాయింట్ చేశాడు. అసలు అతను ఈ సీజన్లో 1 మ్యాచ్ వండర్లాగా అనిపిస్తున్నాడు. ఒక్క మ్యాచ్లో మాత్రమే సెంచరీ కొట్టాడు. కానీ తర్వాత వరుసగా 6 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుని మరోసారి చాలా డిసప్పాయింట్ చేశాడు. 21 బంతులో 19 పరుగులు మాత్రమే చేశాడు. మెయిల్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయారంటే మిడిల్ ఓవర్స్లో. అసలు ఎక్కడ కూడా రన్స్ రాబట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ విల్ జాక్స్ ఏదో సునీల్ నారాయణ అన్నంత జాగ్రత్తగా ఆడారు. సో ఈ మ్యాచ్లో అయితే యాక్చువల్లీ ముంబై టీంకి ఒక స్పిన్ బాల్లో షార్ట్ అయ్యాడు. ఎందుకంటే కరణ్ శర్మకు ఫీల్డింగ్ చేస్తున్న టైంలో ఇంజరీ అయింది. అది కూడా తన చేతి వెబ్ కట్ అయింది. దీంతో అతను మళ్ళీ బౌలింగ్కి రాలేదు. సో ఈ టైంలో అయితే ఖచ్చితంగా ముంబై టీం ఒక స్పిన్నర్ షార్ట్ అని చెప్పుకోవాలి. బట్ ద వే విల్ జాక్స్ బౌల్డ్ వాళ్ళకైతే ప్రాబ్లం లేకుండా చేసింది. మెయిల్ అతను తన ఐఎం యాక్షన్తో ఎక్కువసేపు బాల్ ఎయిర్లో ఉండేలా బౌలింగ్ చేసేవాడు. దీంతో రెవల్యూషన్స్ ఎక్కువ వచ్చి బాల్ బాగా స్పిన్ అయింది. ఇన్ఫాక్ట్ క్లాస్ అలాంటి ఒక బ్యాట్స్మెన్ అతని బౌలింగ్లో వరుసగా 5 డాట్ బాల్స్ ఆడాడు. సో జనరల్గా మనం అలాంటి చాలా రేర్గా చూస్తాం. ఎందుకంటే క్లాస్ అండ్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అది కూడా ఒక ఆఫ్ స్పిన్నర్. దీంతో ఈజీగా విత్ డాన్ యూజ్ చేసి కొట్టొచ్చు. బట్ ఇషాన్ కిషన్ వికెట్ పడిన తర్వాత చూసాం వరుసగా 5 డాట్ బాల్స్ ఆడాడు. సో యాక్చువల్గా నేతి పిచ్ మీద క్లాస్ మంచిగా బ్యాటింగ్ చేస్తాడేమనుకున్నా. బట్ అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. కేవలం దీపక్ చహర్ వేసిన 19 ఓవర్లోనే ఒక 2 6లు 2 4లు కొట్టాడు. అదర్వైజ్ అంత ముందు వరకు చూసుకుంటే క్లాస్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ 21 బాల్స్లో 16 రన్స్ కొట్టాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టు నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 21 బంతులో 19 పరుగులు మాత్రమే చేశాడు. సో ఎదురైతే మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీంకి ఆ మొమెంటం తీసుకురాలేకపోయారు. బౌండరీస్ కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయారు. సో ఈ మ్యాచ్లో యాక్చువల్ ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి మిడిల్ ఓవర్స్ ఫెయిల్యూర్ ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. మెయిన్ వాళ్ళ దగ్గర కండిషన్స్ని అడాప్ట్ చేసుకుని ఆడగలిగే ఇండియన్ బ్యాట్స్మెన్ లేనట్టు క్లియర్గా తెలుస్తుంది. అదే మీరు ముంబై టీంలో చూసుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్ కండిషన్స్ తగ్గట్టు చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో అంకిత్ వర్మ లేట్గా బ్యాటింగ్ రావడం కూడా ఆ టీంకి కాస్త బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను వచ్చి రాగానే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు.
ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు కూడా కొట్టాడు. అలాగే కమిన్స్ చూసుకుని ఒక సిక్సర్ కొట్టాడు. SRH టీమ్కి ఆ 18 ఓవర్లో 21 రన్స్ వచ్చాయి అండ్ లాస్ట్ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. అదర్వైజ్ ఆ టీమ్ స్కోర్ 150 కూడా దాటడం కష్టం అనుకున్నాం. సో టు బీ ఫ్రాంక్, ఇప్పటికైనా SRH టీమ్ అంకిత్ వర్మని కాస్త ఎర్లీగా బ్యాటింగ్ పంపిస్తే బాగుంటుంది. మళ్ళీ ఎన్కేఆర్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతని ప్లేస్లో అంకిత్ వర్మని పంపించుంటే బాగుండేది. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్లో నిషాన్ కిషన్ లాంటి వాళ్ళని తప్పించి ఆత్రోట్ లాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. సీజన్లో SRH బ్యాటింగ్ అలా తయారైందంటే బ్యాటింగ్ పిచ్ మీద అయితేనే కొడతాం లేకపోతే కొట్టం అన్నట్టు మారిపోయారు. బట్ ఏమైనా క్రెడిట్ ఖచ్చితంగా ముంబై బౌలర్స్కి ఇవ్వాలి. వాళ్ళ ఫీల్డర్ సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు, కొన్ని ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళ బౌలర్స్ నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో మాత్రం బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. 4 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన ప్రతి ఓవర్లో కూడా చాలా థ్రెట్నింగ్గా కనిపించాడు. ఎస్పెషల్లీ క్లాసన్కి వేసిన లో ఫుల్ టెస్ట్ చూసాం, బుల్లెట్లో పోయింది. సో బుమ్రా అయితే పేస్ వేరియేషన్తో పాటు యార్కర్స్ చాలా మంచిగా వేశాడు. అలాగే ట్రెండ్ బౌల్ చూసుకుని అద్భుతంగా యార్కర్స్ని ఎగ్జిక్యూట్ చేశాడు. నార్మల్గా బౌల్ట్ దగ్గర నుంచి అంత కన్సిస్టెంట్గా యార్కర్స్ చూడడం, కానీ మ్యాచ్లో మాత్రం యార్కర్ ఆఫ్టర్ యార్కర్ వేశాడు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే విల్ జాక్స్ చూసుకున్న 3 ఓవర్స్లో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇదైతే నిజంగా చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ స్పిన్ బౌలింగ్లో ఎంత బాగా పర్ఫామ్ చేయడం నిజంగా చాలా రేర్గా జరుగుతుంది. అలాగే దీపక్ చార్ చూసుకుని హార్దిక్ పాండ్యా చూసుకున్న లాస్ట్లో వేసిన ఓవర్స్లోనే ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ ముందు 3 ఓవర్స్లో కూడా పర్వాలేదు. మెయిన్ హార్దిక్ పాండ్యా ది మోస్ట్ క్రూషియల్ అభిషేక్ శర్మ వికెట్ తీసుకున్నాడు. సో ముంబై బౌలర్స్ అయితే పేస్ వేరియేషన్ బాగా చేశారు, అలాగే యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళ స్పిన్నర్స్ కూడా పిచ్ నుంచి మంచి హెల్ప్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. సో డెఫినెట్లీ సీజన్లో 2సారి ముంబై బౌలర్స్ అద్భుతంగా తమ స్ట్రెంత్కి తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఆల్మోస్ట్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అయితే ఒక కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మళ్ళీ మనం ప్రీవిడియోలో మాట్లాడుకున్నాం వాళ్ళ మెయిన్ బౌలర్స్ కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టట్లేదని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. దీనివల్ల SRH టీమ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ 162 రన్స్ చేయగలిగారు. సో డెఫినెట్లీ ఇదైతే పిచ్ మీద బిలో పార్ స్కోర్ అని చెప్పుకోవాలి. మళ్ళీ SRH యొక్క బ్యాట్స్మెన్ పిచ్ యొక్క పేస్కి అడ్జస్ట్ కాలేకపోయారు. గట్టిగా కొడదామని చూసారు తప్ప మైండ్లో 180 రన్స్ టార్గెట్ని పెట్టుకుని అయితే బ్యాటింగ్ చేయలేదు. వేరేజ్ ముంబై టీం యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే ఎక్కడ కూడా స్ట్రగుల్ అయినట్టు కనిపించలేదు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చేసిని ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ హిట్మ్యాన్ రోహిత్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు, 3 సిక్స్లు కొట్టాడు. అండ్ 3 సిక్స్లతో వాంకడేల్ 1 సిక్స్ల మార్కును కూడా అందించుకున్నాడు. సో రోహిత్ అయితే చిన్న క్యామ్ ఇన్నింగ్స్తో పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చాడు. అలాగే త్రో టైం తర్వాత విల్ జాక్స్ కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశాడు. మళ్ళీ ముంబై టీం చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే అతను నెంబర్ 3లో పంపారు. అది కూడా ఎందుకు, బౌలింగ్ బాగా చేశాడు, దీంతో కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడని చెప్పి ఆలోచించి పంపారు. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. విల్ జాక్స్ నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 26 బాల్స్లో 36 రన్స్ కొట్టాడు. మళ్ళీ క్రూషియల్ టైంలో స్కైతో కలిసి ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో నేను చెప్పాలంటే ముంబై బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేదు, ఆల్మోస్ట్ అందరూ కూడా క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. మళ్ళీ వాళ్ళు చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ బౌలర్ని కూడా అంతలా డామినేట్ చేయనివ్వలేదు, ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా 6-4 కొట్టేవారు. అట్ ది సేమ్ టైం SRH బౌలింగ్లో ఆ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ కనిపించింది. మళ్ళీ మహమ్మద్ షమి మరోసారి చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 3 ఓవర్స్ వేసిన తర్వాత బయటికి పంపించేసి రాహుల్ చార్ని తీసుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్గా. అలాగే మిగతా బౌలర్స్ చూసుకుని జేసన్ శర్మ, హర్షల్ పటేల్ ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళారు. ఈవెన్ ఇషాన్ మలింగా కూడా ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసినప్పటికీ రన్స్కి వెళ్ళాడు. సో ప్యాట్ కమిన్స్ అక్కడ ఈ పిచ్కి తగ్గట్టు మంచిగా బౌలింగ్ చేశాడు. ఆ స్లోవర్ వన్స్తో పాటు కటర్స్ బాగా యూటిలైజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ అతనికి టైలర్ మేడ్ పిచ్లా కనిపించింది. బట్ దానికి సపోర్ట్గా ఒక్క బౌలర్ కూడా బిలో 9 ఎకానమీతో బౌలింగ్ చేయలేదు, అందరూ కూడా రన్స్కి వెళ్ళారు. అదే కమిన్స్కి తోడు మరి 2 బౌలర్ సరిగ్గా వేసి ఉంటే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుండేది. బట్ ఎందుకంటే SRH బౌలర్స్ అనే కంటే బ్యాట్స్మెన్ తక్కువ రన్స్ కొట్టారు. వాళ్ళు కనుక ఇంకో 20 రన్స్ ఎక్కువ కొట్టుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే ముంబై టీం ఒక ప్రాపర్ ప్లానింగ్తో వచ్చింది. వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉంది. వేరే SRH టీం చూసుకుంటే గేమ్ ప్లాన్ కంటే హైలోనే వచ్చారు. అంటే లాస్ట్ మ్యాచ్లో కొట్టేసాం కదా, ఈ మ్యాచ్లో కూడా కొట్టేద్దామన్నట్టు వచ్చారు. బట్ అది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. అండ్ ఆల్సో వాళ్ళ ఫీల్డింగ్ కూడా అంత మంచిగా లేదు, క్యాచెస్ డ్రాప్ చేశారు. అండ్ ఆల్సో విచిత్రంగా ఒక నో బాల్ కూడా చూసాం, గ్లాస్ అండ్ స్టంప్స్కి ముందు బాల్ పట్టుకున్నాడు. దీనివల్ల రియాన్ రికాల్టన్కి ఒక లైఫ్ కూడా వచ్చింది. సో క్లియర్లీ మ్యాచ్లో 2 జట్ల ఫీల్డింగ్ అయితే అంత గొప్పగా ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ అయితే ఈ మ్యాచ్లో అమ్మాయి కంటే SRH బ్యాట్స్మెన్కే కాస్త ఎక్కువ లక్కాల్సి వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళైతే పెర్ఫామ్ చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో విజయం ద్వారా అయితే ముంబై ఇండియన్స్ టీం ప్లే ఆఫ్స్లో తమ స్థానాన్ని కాస్త బలపరుచుకున్నారు. 7 మ్యాచ్లు 3వ మ్యాచ్ గెలిచారు. దీంతో వాళ్ళ పొజిషన్ ఏమీ మారకపోయినప్పటికీ పాయింట్స్ సంఖ్య 6కి వెళ్ళింది. వేరే SRH టీం చూసుకుంటే సీజన్లో 5వ ఓటమే. సో ప్రజెంట్ RR, SRH మరియు CSK 3 జట్లు ఒకే స్థానంలో ఉన్నారు. వాళ్ళని కేవలం నెట్ మాత్రమే సెపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్ నుండి కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం. పైకి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వేలగా మ్యాచెస్ ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా అయితే ఎర్లీ ఎలిమినేషన్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ సీజన్లో అయితే SRH టీం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. ఇక ఈ మ్యాచ్లో మంచి ఆల్రౌండ్స్గా కనిపించిన విల్ జాక్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి ఎలాంటి మార్పులు, ఆరెంజ్ క్యాప్ విషయంలో టాప్ ప్లేస్లో నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. అండ్ పర్పుల్ క్యాప్ చూసుకుంటే స్టిల్ నూర్ అహ్మద్ దగ్గరే ఉంది. సో మొత్తం ముంబై టీం అయితే సీజన్లో వరుసగా 2 విజయం సాధించారు. మళ్ళీ మ్యాచ్లో ఒక కన్విన్సింగ్ విక్టరీ కొట్టారు. దీంతో ఖచ్చితంగా ఆ టీం ప్లే ఆఫ్ రేస్లకి కూడా బలంగా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ముంబై టీం ఇదే ఫామ్ను కొనసాగించి ప్లే ఆఫ్స్కి వెళ్తారు లేదనేదే.